నాగర్ కర్నూలు జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావుకు నిరసన శాఖ తగిలింది. పెంట్లవెల్లి మండలం గోపాలపురంలో ప్రచారానికి వచ్చిన మంత్రి జూపల్లిని గ్రామస్తులు అడ్డుకున్నారు. పార్టీలు మారుతూ రాజకీయాలు చేయొద్దన్న మంత్రి వ్యాఖ్యలపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలు మారి లబ్ధి పొందింది నువ్వేనంటూ జూపల్లిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మా గ్రామానికి నువ్వు చేసిందేం లేదు, మళ్లీ ప్రచారానికి ఎందుకు వచ్చావంటూ నిలదీశారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్ మా రిపోర్టర్ శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి. అమూల్య, నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం మంత్రి జూపల్లి సొంత నియోజకవర్గంలోని పెంట్లవెల్లి మండలంలో ఆయనకు నిరసన శాఖ తగిలింది. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రచార నిమిత్తమై గోపులాపురం అనే గ్రామానికి మంత్రి జూపల్లి రావడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే గ్రామస్తులు ఉంటారో వాళ్ళు ఆ ప్రచారంలో మంత్రి ఏం చెప్తాడు అని వినడానికి వచ్చినటువంటి క్రమంలో అక్కడ మంత్రి వచ్చిన క్రమంలో అక్కడ మైక్ తీసుకొని మాట్లాడుతుండగా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా రాజకీయాలు ఎక్కువైపోయాయి, గ్రామాల్లో పార్టీలు మారుతున్నారని చెప్పేసి ఆయన స్పీచ్ లో అనగానే ఒక్కసారిగా ఆగ్రహానికి గురైనటువంటి గ్రామస్తులంతా కూడా పార్టీలు మారింది మీరు, పార్టీలు మారి లబ్ధి పొందింది మీరు, కేవలం మమ్మల్ని ఆరోపించడం ఏంటిది, మీ ప్రచారం ఏందో మీరు చేసుకుని వెళ్ళాలి కానీ మా పైన ఆరోపణలు చేయడం ఏంటి అని చెప్పేసి కూడా అక్కడ గ్రామస్తులంతా కూడా ఆరోపణ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మీకు అభ్యర్థి దొరకక ఒకవైపు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే బీసీ బంధు లబ్ధి పొందినటువంటి ఎవరైతే ఇప్పుడు ఉన్నారో మీకు అభ్యర్థిగా పెట్టుకున్నటువంటి పరిస్థితి మీకు వచ్చిందని చెప్పేసి ఏకపక్షంగా అంటే బీఆర్ఎస్ వైపే ప్రజలంతా మొగ్గు చూపుతున్నారన్నటువంటి క్రమంలో మీరు అక్కసుతో ఏదేదో మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఒక్కసారిగా అక్కడ కాంగ్రెస్ వర్గంతో పాటు ఇటు ఉన్నటువంటి వర్గం అంతా కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొనేసరికి పోలీసులు రంగప్రవేశం చేసి జోక్యం చేసుకోవడంతో అక్కడ కొంత సద్దుమణిగినప్పటికీ పరిస్థితి విషమిస్తుందన్న క్రమంలో ఒక్కసారిగా మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ గ్రామాల్లో ఇప్పటికే మొదటి విడత ఎలక్షన్ లో బీఆర్ఎస్ అభ్యర్థులే చాలా పెద్ద మొత్తంలో కూడా మంచి రిజల్ట్ కనిపిస్తా ఉంది. అంటే కాంగ్రెస్ ను ఇప్పటికే మోసం చేసిందని చెప్పేసి కూడా ప్రజలు నమ్మటం లేదు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా గ్రామాలకు ఎవరైతే నాయకులు ఉన్నారో కాంగ్రెస్ నాయకులు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు రావాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. అమూల్య. థ్యాంక్ యూ శేఖరాచారి.